హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వికే క్లాస్ రూమ్. ఇవాళ మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్కి క్లాస్ డయాగ్రామ్ ఎలా గీయాలో ఇవాళ నేర్చుకుందాం. సో మనకి క్లాస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ షేర్ సేమ్ యాట్రిబ్యూట్స్, ఆపరేషన్స్, రిలేషన్షిప్స్ అండ్ సిమాంటిక్స్. సో బ్రీఫ్గా చెప్పాలి అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, అది కూడా ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ని తీసుకుంటే ఏ స్టూడెంట్ని తీసుకున్నా సేమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ప్రతి స్టూడెంట్కి ఒక నేమ్ ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, మెయిల్ ఐడి ఉంటుంది. వీటన్నిటిని ఏంటి అంటే ప్రాపర్టీస్ అంటాం. అలాంటి ప్రాపర్టీస్నే మనం ఇక్కడ యూఎంఎల్ డయాగ్రామ్స్లో యాట్రిబ్యూట్స్ అంటాం. సో ఒక్కొక్క స్టూడెంట్ని తీసుకుంటే ఆ ఒక్కొక్క స్టూడెంట్కి యాట్రిబ్యూట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అలాగే వాళ్ళు చేసే ఆపరేషన్స్, అంటే ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు, క్లాస్కి అటెండ్ అవుతాడు, ఎగ్జామ్ రాస్తాడు, నెక్స్ట్ ఒక వర్క్స్ చేస్తాడు, హోంవర్క్ చేస్తాడు, ఇలా ఉంటాయి. సో అవన్నీ ఏంటి అంటే ఆపరేషన్స్ అంటాం. సో ఇలాంటి ఆపరేషన్స్ అందరికీ కామన్గా ఉండి అలాగే ప్రాపర్టీస్ కూడా కామన్గా ఉండే సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం కలిపి ఒక క్లాస్ని ఫామ్ చేస్తాం. సో ఇక్కడ మనం క్లాస్ నేమ్ని కనుక స్టూడెంట్ క్లాస్ అనుకుంటే అందులో ఉండే ప్రతి ఒక్క ఆబ్జెక్టు స్టూడెంట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో మనకి కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే కామన్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. దీన్ని క్లాస్ డయాగ్రామ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్లో మనం చేస్తామంటే ఒక రెక్టాంగులర్ రిప్రజెంటేషన్లో ఉంటాం. దాన్ని 3 పార్ట్స్ చేస్తాం. ఓకే, 3 పార్ట్స్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ ఏమో ఒక క్లాస్ నేమ్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. సెకండ్ పార్ట్ ఏమో కామన్గా ఉండే యాట్రిబ్యూట్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. థర్డ్ పార్ట్ ఏమో ఆపరేషన్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. సో మనకి క్లాసెస్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, డొమైన్ క్లాస్ అండ్ హై లెవెల్ క్లాస్. సో ఇన్ జనరల్ మనం ఎప్పుడు క్లాస్ డయాగ్రామ్స్ గీసేది హై లెవెల్ క్లాసెస్ని దృష్టిలో పెట్టుకునే గీస్తాం. కానీ హై లెవెల్ క్లాసెస్ కంటే ముందర మనం డొమైన్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయాలి. ఈ డొమైన్ క్లాసెస్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మన ప్రాజెక్ట్లో ఉండే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకున్నాం. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకుంటే అందులో మనకి ఈవెంట్స్ అన్నీ రాసుకున్నప్పుడు అందులోంచి నౌన్స్ తీసుకుంటున్నాం కదా. అలాంటి నౌన్స్లో ఏదైతే రియల్ వరల్డ్గా ఆబ్జెక్ట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఉంది, బుక్ అనేది రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. స్టూడెంట్ ఉంది, స్టూడెంట్ అనేది రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఫ్యాకల్టీ ఉన్నాడు, ఫ్యాకల్టీ అన్నది రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. అలాగే సిస్టమ్స్ ఉన్నాయి, సిస్టమ్స్ అన్నవి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. జర్నల్స్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఇలాంటి వాటన్నిటిని కన్సిడర్ చేసి మనం డొమైన్ క్లాసెస్ అంటాం. వీటిల్లో ఏంటి అంటే క్లాస్ నేమ్స్ ఉంటాయి, యాట్రిబ్యూట్స్ ఉంటాయి, కానీ ఫంక్షన్స్ ఉండవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. డొమైన్ క్లాసెస్లో మనకి యాట్రిబ్యూట్స్ ఉంటాయి, అలాగే క్లాస్ నేమ్ ఉంటుంది, కానీ ఫంక్షన్స్ ఉండవు. ప్లస్ ఆ క్లాసెస్ కూడా మనకి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ నుంచి కన్సిడర్ చేస్తాం. ఓకే, హై లెవెల్ క్లాసెస్ అంటే ఏంటి అంటే ఇందులో మనం కన్సిడర్ చేసిన క్లాసెస్కే మనం ఎడిషనల్గా సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డొమైన్ క్లాసెస్ కిందకి డేటాబేసెస్ కానీ, క్లౌడ్ సిస్టమ్స్ కానీ ఇలాంటివి రావు. ఎందుకని? అవి ఫిజికల్గా మనకి ప్రజెంట్ అయ్యి ఉండవు. కాబట్టి సర్వర్స్ కానీ ఇలాంటివన్నీ ఫిజికల్గా మనకి ప్రజెంట్ అయ్యి ఉండవు. లొకేషన్స్ అనేవి అన్నీ వర్చువల్గా ఉంటాయి. కాబట్టి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ కానీ ఇలాంటి వాటిని ఏంటి అంటే మనం డొమైన్ క్లాసెస్లో చూపించాం, వాటిని హై లెవెల్ క్లాసెస్లో చూపిస్తాం. ఓకే, హై లెవెల్ క్లాసెస్లో మనకి ఏంటి ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో డొమైన్ క్లాసెస్లో ఫంక్షన్స్ ఉండవు, హై లెవెల్ క్లాసెస్లో ఫంక్షన్స్ ఉంటాయి. డొమైన్ క్లాసెస్లో రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం, హై లెవెల్ క్లాసెస్లో సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్స్ని కూడా కన్సిడర్ చేస్తాం. రైట్, ఇక్కడ మనకు ఉండే ఆపరేషన్స్ అన్నీ కూడా వీటిని ఆపరేషన్స్ కింద కన్సిడర్ చేస్తాం. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుంటే ఇది క్లాస్ నేమ్, ఇవి ఆపరేషన్స్. అలాగే మనం యాట్రిబ్యూట్స్ తీసుకుంటే ఈ యాట్రిబ్యూట్స్ అన్నిటికీ మనం కొన్ని విజిబిలిటీస్ని ఇచ్చుకుంటాం. విజిబిలిటీస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 టైప్స్ ఆఫ్ విజిబిలిటీస్ ఉంటాయి, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ అండ్ డిరైవ్డ్. పబ్లిక్ అంటే ఏంటి అంటే ఇలాంటి క్లాసెస్ని మనం కలిపి ఒక క్లాస్ డయాగ్రామ్ని ఫామ్ చేస్తాం. కాబట్టి ఏ క్లాస్ అయినా వేరే క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం పబ్లిక్ని వాడతాం. అలాగే మనం ప్రైవేట్ ఎప్పుడు వాడతాం అంటే ఒక క్లాస్లో ఉన్న
యాట్రిబ్యూట్ని ఆ క్లాస్లో ఉన్న ఫంక్షనే క్లాస్లో ఉన్న ఫంక్షనే యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం దానికి ప్రైవేట్ని యూజ్ చేస్తాం. ప్రొటెక్టెడ్ ఎప్పుడు వాడతామంటే ఒక యాట్రిబ్యూట్ కనుక పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో మనం క్లాస్ డయాగ్రామ్ గీసేటప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్ చైల్డ్ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్ మాత్రమే ఇవి యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం ప్రొటెక్టెడ్ని వాడతాం. డిరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే ఒక యాట్రిబ్యూట్ని తీసుకున్నప్పుడు ఆ యాట్రిబ్యూట్ వాల్యూ అన్నది వేరే యాట్రిబ్యూట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏజ్ని కనుక కన్సిడర్ చేస్తే ఆ ఏజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనం మన బర్త్ డేట్ని బట్టి ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే బర్త్ డేట్లో మనం ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రజెంట్ డేకి ఆటోమేటిక్గా మనం ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి యాట్రిబ్యూట్స్ ఏవైనా ఉంటే వాటికి మనం డిరైవ్డ్ యాట్రిబ్యూట్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనకి 3 kinds ఆఫ్ రిలేషన్షిప్స్ని యూస్ కేసులో వాడతాం. ఫస్ట్ వన్ ఏంటి, డిపెండెన్సీ, జనరలైజేషన్ అండ్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ అన్నది ఏంటి అంటే మనకి బై డైరెక్షనల్ అనమాట. వీటిని ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ కన్నా జరగచ్చు, ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ కన్నా మనకి కమ్యూనికేషన్ జరగచ్చు. ఇక్కడ కమ్యూనికేషన్ క్లాసెస్ మధ్యన జరుగుతుంది అంటే క్లాసెస్ కమ్యూనికేట్ చేసుకుంటున్నట్టు కాదు, క్లాసెస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ చేసుకుంటున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫ్యాకల్టీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అంటే ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఒక ఫ్యాకల్టీ ఆబ్జెక్ట్ తోటి కమ్యూనికేట్ చేస్తుందని అర్థం. అలాగే జనరలైజేషన్ మనం ఎందుకు వాడతామంటే ఒక సబ్ క్లాస్ని సూపర్ క్లాస్కి కనెక్ట్ చేయడానికి వాడతాం. ఓకే, అంటే మనకేంటి ఇన్హెరిటెన్స్ యూస్ చేసినప్పుడు మనం ఈ జనరలైజేషన్ ప్రాపర్టీని యూస్ చేస్తాం. నెక్స్ట్ డిపెండెన్సీ అంటే ఏంటి అంటే ఒక 2 ఆబ్జెక్ట్స్ కనుక ఆ 2 క్లాసెస్ కనుక ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతున్నాయి అని అంటే అప్పుడు మనం ఈ డిపెండెన్సీ రిలేషన్షిప్ని యూస్ చేస్తాం. ఇది డిపెండెన్సీ రిలేషన్షిప్, ఇది జనరలైజేషన్ రిలేషన్షిప్, ఇది అసోసియేషన్ రిలేషన్షిప్. అలాగే మనం ప్రతి క్లాస్కి మల్టిప్లిసిటీని అన్నది యాడ్ చేయొచ్చు. మల్టిప్లిసిటీ అంటే ఏంటి అంటే ఒక ఈవెంట్ కనుక కన్సిడర్ చేస్తే ఈ 2 క్లాసెస్ మధ్యన ఒక యాక్షన్ జరుగుతుంది అంటే ఆ యాక్షన్లో ఎంతమంది ఆబ్జెక్ట్స్ మనకి ఇన్వాల్వ్ అవుతున్నారో చెప్పేదే మల్టిప్లిసిటీ అంటే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్టూడెంట్కి మోర్ దాన్ 1 ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, అంటే ఒక స్టూడెంట్కి మోర్ దాన్ 1 ఫ్యాకల్టీ ఉంటారు. కాబట్టి ఈ స్టూడెంట్కి మోర్ దాన్ 1 ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం 1 or more ఇన్స్ట్రక్టర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటాం అంటే మల్టిప్లిసిటీ అంటాం. దీంట్లో 3 types ఉంటాయి, 0 to 1, 1 to many అండ్ 0 to many. ఓకే, సో దీని రిప్రజెంటేషన్ ఏంటి అంటే 1 to many. సో 1 ఉంటే ఇక్కడ మనకి ఈ డాట్స్ అండ్ స్టార్ ఉండదు, అండ్ 1 to many ఉంటే ఎలా ఉంటుంది, 0 to 1 ఉంటే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో సిమిలర్గానే సెకండ్ ఎగ్జాంపుల్, ప్రతి ఇన్స్ట్రక్టర్కి 1 కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు. మనం ఎప్పుడు ఈ ఇన్స్ట్రక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని ఆపోజిట్ సైడ్లో మనం మల్టిప్లిసిటీని రిప్రజెంట్ చేయాలి. ఈ క్లాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మల్టిప్లిసిటీని ఆపోజిట్ క్లాస్కున్న కనెక్షన్ దగ్గర మనం మల్టిప్లిసిటీని రిప్రజెంట్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, ఇందులో మనకి మెయిన్గా ఇంకా స్పెషల్ అసోసియేషన్స్ ఏముంటాయంటే కాంపోజిషన్, అగ్రిగేషన్. కాంపోజిషన్ అంటే ఏంటి అంటే సపోజ్ ఈ క్లాస్కి ఈ 2 కలిపి ఒక కాంపోజిట్ అయి ఉన్నాయంటే లేదా గ్రూప్ అయి ఉన్నాయి అని అంటే ఈ క్లాస్ ఉన్నంత వరకు ఈ క్లాసెస్ వర్క్ అవుతాయి. ఈ క్లాస్ని డిలీట్ చేసేస్తే ఈ క్లాసెస్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో దీన్ని మనం ఏమంటామంటే స్ట్రాంగ్ ఓనర్షిప్ అండ్ డిపెండెంట్ లైఫ్ టైమ్ ఆఫ్ పార్ట్స్ బై ద హోల్. సో దీన్ని హోల్ క్లాస్ అనుకుంటాం, ఇవి పార్ట్స్ క్లాస్, రైట్. సో ఇలాంటి హోల్ క్లాసు పార్ట్స్ క్లాసు కంబైన్ చేసుకున్నప్పుడు హోల్ క్లాస్ ఉన్నంతసేపు పార్ట్స్ క్లాస్ ఎలాగా ఉంటాయి, హోల్ క్లాస్ని కనుక మనం డిలీట్ చేస్తే దాంతోపాటే పార్ట్స్ క్లాస్ కూడా డిలీట్ అయిపోతుంది. అలాంటి అసోసియేషన్ని మనం కాంపోజిషన్ అంటాం. అగ్రిగేషన్ అంటే ఏంటి అంటే ఇది హోల్ టు పార్ట్ రిలేషన్షిప్, సేమ్ పైన ఉన్న దానిలాగే, కాకపోతే దీని మీద ఈ పార్ట్స్ అన్నవి అంత స్ట్రాంగ్గా డిపెండ్ అయి ఉండవు. అంటే హోల్ క్లాస్ మీద పార్ట్ క్లాసెస్ అన్నవి అంత స్ట్రాంగ్గా డిపెండ్ అయి ఉండవు. సో ఈ క్లాస్ లేకపోయినా ఈ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం ఇండిపెండెంట్గా రన్ చేయొచ్చు. సో మనకి ఇలాంటి లిస్ట్ ఆఫ్ నౌన్స్ని మనం ఏవైతే ఈవెంట్స్ నుంచి గ్యాదర్ చేసామో ఆ ఈవెంట్స్కి
మనం ముందర చూసినట్టుగానే ఒక డొమైన్ క్లాసెస్ క్రియేట్ చేసుకుంటూ అలాగే హై లెవెల్ క్లాసెస్ క్రియేట్ చేసుకుని వాటిల్లో ఏమేమి ఫీచర్స్ ఉండాలి అలాగే ఏమేమి ఆపరేషన్స్ ఉండాలి అని మనం ఫైండ్ అవుట్ చేసుకుని ఏ ఏ క్లాసెస్కి ఎలాంటి అసోసియేషన్స్ యూస్ చేయాలి అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుని వాటి మల్టిప్లిసిటీస్ని కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇలా కనుక మనం కన్సిడర్ చేస్తే మనకి క్లాస్ డయాగ్రామ్ అన్నది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.